సార్ ఈ కథ నేను యాక్చువల్గా రాసింది ఫస్ట్ 2011-12 ఆ ప్రాంతాల్లో రాశాను. నేను ఇది ఫస్ట్ నేను దిల్ రాజు గారికి చెప్పడం జరిగింది ఈ కథ. కాకపోతే అప్పటికి నాకు ఫార్మల్ ఏమంటారు యాజ్ ఒక ఏడీ కింద అవేమీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని రాజు గారు అన్నారు, ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డీల్ చేస్తే బాగుంటుంది, బికాజ్ ఇట్ హ్యాస్ టూ మెనీ క్యారెక్టర్స్, కొంచెం క్యాన్వాస్, ఒక ఫ్యామిలీ, ఎంత ఇవన్నీ ఉన్నాయి. సో ఒక సడన్గా ఫ్రమ్ నోవేర్ ఒక మనిషి వచ్చి తీస్తాడంటే నేను నమ్మను అని చెప్పేసి అన్నారు. సో మరి ఏం చేద్దామంటే హీ ఆస్ట్ నా దగ్గర పని చేయి, ఒక 1 year పని చేసిన తర్వాత వీ కెన్ టేక్ దిస్ థింగ్ ఫార్వర్డ్ అన్నారు. ఈ 1 year చేస్తున్నప్పుడు వచ్చేసి నేను అప్పుడు తొలి ప్రేమ కథ రాయటం జరిగింది. రాసి మళ్ళీ అది రాజుగారికి చెప్తే ఎందుకు అది ఉంది కదా తీద్దాం అన్నారు. కాదు సార్ ఇది వినండి, ఇది కూడా బాగుంటుంది అంటే అప్పుడు తొలి ప్రేమ చెప్పాను అండ్ హీ లైక్డ్ ఇట్. ఇది కరెక్ట్ సబ్జెక్ట్, ఇది దీని తర్వాత నువ్వు అది చేస్తే స్పాన్ ఎక్కువ ఉంటుంది వెంకీ, ఎందుకంటే తొలి ప్రేమ వచ్చేసి ఇట్స్ ఏమంటారు కొంచెం వర్జిన్ ఎమోషన్, ఇది వచ్చేసి కొంచెం ఏమంటారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో యూ నీడ్ మెచ్యూరిటీ ఫర్ దాట్ అన్నారు. సో ఆయన చెప్పిన విధంగానే అలాగే జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే మజ్ను లేకపోతే మిస్టర్ మజ్ను లేకపోతే తొలి ప్రేమ లేదు, తొలి ప్రేమ లేకపోతే మిస్టర్ మజ్ను లేదు. ఇట్స్ బోత్ ఆర్ ఏమంటారు ఇంటర్డిపెండెంట్.